జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని 1,00,000 వరకు ఆదా పొందండి. అనంతపురం నగరంలో మంత్రి ఉషశ్రీ చరణ్ మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం జగన్ తనను పెనుగొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆదేశించారని ఆయన చెప్పినట్లు, తాను పెనుగొండలో ఎమ్మెల్యేగా పోటీ చేసి అన్ని సామాజిక వర్గాలను కలుపుకుని ఎమ్మెల్యేగా విజయం సాధిస్తానని తెలియజేశారు మంత్రి ఉషశ్రీ చరణ్. కళ్యాణదుర్గంలో బోయ సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి వైసీపీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని మంత్రి తెలియజేశారు. సామాజిక వర్గానికి క్రైటీరియాగా తీసుకుని తనను పెనుగొండ నుంచి పోటీ చేయాలని ఆదేశించారని మీడియా సమావేశంలో తెలియజేశారు. సామాజిక న్యాయం ప్రతి ఒక్క కులానికి చేయాలనేది మన ముఖ్యమంత్రి గారి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పం కాబట్టి అందులో భాగంగా శరవేగంగా అనంతపురం జిల్లా అదేవిధంగా సత్యసాయి జిల్లాలో కూడా చాలా సీట్లలో మార్పులు చేర్పులు అయితే జరుగుతూ ఉండేది అయితే వాస్తవం. సో ఎందుకు ఇది చేసుకుంటున్నామంటే ఒక ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తుంటారు, నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీస్, ఈ ఒక సామాజికంగా పరిపూర్ణంగా ప్రతి కులానికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఉండాలి. ఎక్కువగా కులాలు ఎక్కడున్నారో అక్కడ సామాజిక న్యాయం కోసం ఈరోజు ఈ మార్పులు అయితే జరుగుతున్నాయి. మళ్ళా మన పార్టీ నినాదం అయితే వై నాట్ 175కు 175 అనే నినాదంతో వెళ్తున్నాం. ప్రజా సంక్షేమం కొరకు అదేవిధంగా ద వీకర్ అండ్ ద డౌన్ టోటన్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో, ద వీకర్ సెక్షన్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మళ్ళీ జగనన్నే రావాలి అని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది మన బాధ్యత. మా జగనన్న పైన మన పైన ఉండే ఒక పెద్ద బాధ్యత ఏదంటే మళ్ళీ ఈ వెల్ఫేర్ స్కీమ్స్తో మళ్ళీ ఈ డెవలప్మెంట్తో ఖచ్చితంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా హైయెస్ట్ మెజారిటీతో మళ్ళీ వచ్చి వై నాట్ 175కు 175 అనే నినాదం అయితే పూర్తి చేయబోతున్నాం. కాబట్టి అందులో తప్పనిసరిగా ఈ మార్పులు చేర్పులు అయితే ఉన్నాయి. ఎక్కడి నుంచి కరెక్టే, మీరు విన్నది వాస్తవమే. ముఖ్యమంత్రి గారు ఆదేశం మేరకు కళ్యాణదుర్గంలో వాల్మీకి సామాజిక వర్గానికి చోటు కల్పించాలి అనే ఒక నేపథ్యంలో ఈరోజు పెనుకొండలో నన్ను పోటీ చేయమని అంటున్నారు. ఖచ్చితంగా పెనుకొండ నుంచి నేను పోటీ చేస్తున్నాం. డెఫినెట్గా ఏదైతే ఈ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో నా రాజకీయ ప్రస్థానం అయితే ఖచ్చితంగా కళ్యాణదుర్గంలోనే 2014లో జరిగింది. ఆపోజిషన్లో ఉంటూ మళ్ళీ రూలింగ్లో వచ్చి కళ్యాణదుర్గం ప్రజలందరూ కూడా భారీ మెజారిటీతో గెలిపించినారు. వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా నేను మనస్పూర్వకంగా వాళ్ళకి ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉంటాను. అదేవిధంగా ఏదైతే కళ్యాణదుర్గం డెవలప్మెంట్లో నా లీడర్స్, నా క్యాడర్, మా ప్రజలందరూ కూడా కృషి చేశారో వాళ్ళందరికీ కూడా మనస్పూర్వకంగానే ఈ యొక్క మీ మాధ్యమం ముఖాంతరం, మీడియా ముఖాంతరం వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, అదేవిధంగా నాకైతే కొత్త రెస్పాన్సిబిలిటీగా ఈరోజు పెనుకొండలో పోటీ చేయమంటున్నారు. అధిష్టానం ఏమి చెప్పినా దానికి కట్టుబడి ఉంటూ ఖచ్చితంగా మేమందరూ కూడా మా జగన్ సార్ ఏదైతే చెప్తారో, మా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్తారో దానికి అందరూ కూడా కట్టుబడి ఉంటూ చాలా సంతోషంగానే ఈ కొత్త బాధ్యతను తీసుకుంటూ మళ్ళీ ఏ కాన్స్టిట్యున్సీలో మాకు పోటీ చేయమంటారో, ఏ జవాబుదారీ ఇస్తారో దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా 100కు 100% మనం చేసుకొని వస్తాం. ఎందుకంటే మనం నమ్మిండే సిద్ధాంతం జగనన్న, భగవంతుడు, ప్రజలు, కష్టం, ఇదే సిద్ధాంతం. ఏ కాన్స్టిట్యున్సీకి వెళ్ళినా కూడా అక్కడున్న ఒక్క కామన్ ఫ్యాక్టర్ ఏంటంటే జగనన్న పార్టీ ఫ్యాన్ సింబల్. సో ఎక్కడికి వెళ్ళినా కూడా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ మార్పులు చేర్పుల్లో కూడా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో ప్రతి ఒక్క గడపలో కూడా ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉండేది జగనన్న మళ్ళీ సీఎం కావాలి అని. ఆ ఒక మోటివ్తో, ఆ ఒక బ్యాక్గ్రౌండ్తోనే ప్రతి ఒక్కరు కూడా ఈ మార్పులు చేర్పులు కూడా చాలా 100కు 100% నిండు హృదయంతో స్వాగతిస్తున్నాం. నేను మీకు ఒక మాట చెప్పినాను, బోయా సామాజిక వర్గానికి, వాల్మీకి సామాజిక వర్గానికి చోటు కల్పించాలి అనే ఒక నేపథ్యంలోనే ఈ మార్పు జరిగింది తప్ప వేరే ఏ దాంట్లోనూ కాదు అని మీ అందరూ కూడా మీడియా ద్వారా సవినయంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఒకటే గమనించాలి, బీసీలకు రాజ్యం అంటే అది జగనన్నతోనే సాధ్యం. ఈ ఒక నినాదం ఉంది కాబట్టి
బీసీలకు మీరు కూడా చూసినారు, గత ప్రభుత్వం అయితే ఖచ్చితంగా బీసీలందరూ కూడా గుర్తించిన పరిస్థితి లేదు. బట్ మన జగనన్న మన గవర్నమెంట్లో మేము కార్పొరేషన్స్ ఓపెన్ చేసి చాలా కులాలందరినీ కూడా డైరెక్టర్స్ని కూడా అపాయింట్ చేసి ఇంకా ఆ కులాలకి ఎట్లా మెరుగైన సేవ అందించాలి అనే నేపథ్యంలో మనం వర్క్ చేసినాం. కులగణన కూడా మనం మొన్న కూడా మీరు చూసినారు, సీఎం గారు ఆదేశించినారు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే ఖచ్చితంగా బీసీలకు రాజ్యం జగనన్నతోనే సాధ్యం. ముఖ్యమంత్రి గారు అయితే సామాజిక న్యాయంలో ఖచ్చితంగా ఒక వాల్మీకి సామాజిక వర్గానికి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు చెప్పినారు. వాల్మీకి సామాజిక వర్గంలో ఏ స్ట్రాటజీతో ఎవరు వస్తారు అనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయం. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా మనం చెప్పేది ఒకటి, మార్పులు చేర్పులు అయితే చాలా నిండు హృదయంతో సాగిస్తున్నాము. 100% క్యాడర్ ఎక్కడున్నా కూడా మన జెండా అజెండా జగనన్న ఫ్యాన్ గుర్తు, దేనికే పనిచేస్తాం. మీరు చూస్తారు ఇంకా 2-3 రోజుల్లో కూడా డెఫినెట్గా అన్నయ్యకు. టీడీపీ వాళ్ళు ఇక్కడ పనికిరాని చెత్త వేరే చోట ఎలా పనికొస్తుంది, మన ఇంట్లో చెత్త పక్కింట్లో వేస్తే సుగంధం అయిపోతుందా అన్న పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ మీరు పనితీరు క్రైటీరియా తీసుకున్నారా జగన్ గారు, లేదంటే సామాజిక న్యాయాన్ని క్రైటీరియా తీసుకున్నారు? అంటే పనితీరు